చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'బాల్తేరు వీరయ్య'. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది యువి క్రియేషన్స్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'విశ్వంబర' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష. అయితే త్రిష గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. ఈ 'లియో' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారితో 'స్టాలిన్' మూవీలో నటించారు. ఆ 'స్టాలిన్' మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చిరంజీవి గారితో ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు త్రిష. చూడాలి ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు. వీళ్ళ ఇద్దరికి మళ్ళీ ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అల్లరి నరేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'బచ్చలమల్లి'. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'అహనా పెళ్ళంట'. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'బచ్చలమల్లి' మూవీతో మన ముందుకు వస్తున్నారు అల్లరి నరేష్ గారు. చూడాలి ఈ మూవీతో అయినా అల్లరి నరేష్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ 'బచ్చలమల్లి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'బచ్చలమల్లి' మూవీని డైరెక్ట్ చేస్తుంది సుబ్బు మంగదేవి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్ర. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లరి నరేష్. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది అని అంటున్నారు. అలానే ఈ మూవీ అంతా ఒక చిన్న పల్లెటూరులో జరుగుతుంది. మొత్తం పల్లెటూరి వాతావరణం ఈ సినిమాలో మనం చూడవచ్చు. అలానే ఈ సినిమాతో అల్లరి నరేష్ గారికి ఒక పెద్ద హిట్ మూవీ వస్తుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'బచ్చలమల్లి' మూవీతో అల్లరి నరేష్ గారికి ఒక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'బచ్చలమల్లి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రవితేజ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'మిస్టర్ బచ్చన్'. అయితే ఈ మూవీకి ముందు రవితేజ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఈగల్'.
ఈ ఈగల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ ఈగల్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిస్టర్ బచ్చన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రవితేజ గారు. చూడాలి ఈ మిస్టర్ బచ్చన్ మూవీతో రవితేజ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీతో రవితేజ గారికి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుంది అని అంటున్నారు. చూడాలి ఈ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మిస్టర్ బచ్చన్ మూవీని డైరెక్ట్ చేస్తుంది హరీష్ శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జీ మేయర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రవితేజ, భాగ్యశ్రీ బ్రోసి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. ఈమెది తెలుగులో ఇదే మొదటి సినిమా. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక పెద్ద హిట్ వచ్చి మళ్ళీ ఈమెకి తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీకి ముందు హరీష్ శంకర్ గారు ఇంకా రవితేజ గారు వీళ్ళు ఇద్దరు కలిసి మిరపకాయ మూవీ తీశారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని వీళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ ఈ మిస్టర్ బచ్చన్ మూవీని తీస్తున్నారు. చూడాలి వీళ్ళు ఇద్దరు కలిసి సెకండ్ టైం తీస్తున్న ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. కమల్ హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. అయితే ఈ మూవీకి ముందు కమల్ హాసన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ విక్రమ్. ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుంచి కమల్ హాసన్ గారు ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఆ విక్రమ్ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. అయితే ఈ మూవీ ఒక మంచి హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ థగ్ లైఫ్ మూవీతో కమల్ హాసన్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థగ్ లైఫ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కమల్ హాసన్, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థగ్ లైఫ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది త్రిష. అయితే త్రిష గారు ఈ మూవీకి ముందు లియో మూవీలో నటించారు. ఈ లియో మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అలానే రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీలో నటిస్తున్నారు త్రిష. అయితే ఈ మూవీతో తనకి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుంది అని అంటుంది త్రిష. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక త్రిష గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వచ్చి మళ్ళీ తమిళ్లో అలానే తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే త్రిష గారు మణిరత్నం గారితో ఇంతకు ముందు పిఎస్ మూవీలో నటించారు. ఆ మూవీ కూడా ఈ మధ్య రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు రెండవసారి మణిరత్నం గారితో ఈ థగ్ లైఫ్ మూవీలో నటిస్తున్నారు త్రిష. అలానే ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు త్రిష. చూడాలి ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక త్రిష గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.